అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో అయితే ఈరోజు రెండో రోజు అయితే దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా వాళ్ళ సమస్యలను అయితే పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళైతే అధికారులకు అయితే మొరపెట్టుకున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అండ్ యూనియన్ అయితే ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా సమ్మెకి దిగినటువంటి పరిస్థితి ఉంది. విధులకు బహిష్కరించి వీళ్ళంతా కూడా ఆందోళన బాట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఇక కాకినాడ కుళాయి సర్వీస్ సెంటర్ ఏదైతుందో ఇక్కడ ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విధులకు అయితే బహిష్కరించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ విభాగం సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజైతే ఇవి విధులు బహిష్కరించి రెండో రోజు అయితే ఇక్కడ దీక్ష ఇక్కడంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? ఎందుకు మీరు ఆందోళన బాట పెట్టారు? గత 25 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఇంజనీర్ విభాగంలో వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, పార్క్ మజ్దూర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డ్సు, అలాగే ఇంకా కొన్ని ఇతర విభాగాల్లో ఇంజనీర్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. ఈ రోజున ఇంజనీరింగ్ కార్మికులు అందుకునేటువంటి జీతభత్యాల విషయంలో 13,087 రూపాయలు అందుకుంటూ ఉన్నారు. ఈ 13,087 రూపాయలతో ఈ రోజున బ్రతికేటువంటి పరిస్థితులు అయితే లేవు. పెరిగిన ధరలను బట్టి కానీ, వాహన ఇంధనాల పెట్రోల్ బట్టి కానీ, సరుకులను బట్టి కానీ, నిత్యావసర సరుకులను బట్టి ధరలను బట్టి కానీ ఈరోజు 13,087 రూపాయలు ఏ మూలకు పనికిరాని పరిస్థితి. అలాంటి జీతంతో ఈరోజు ఇంజనీర్ కార్మికులు అందరూ కూడా అలసిపోయి అనేక మార్లు గత ప్రభుత్వంలో వారికి తెలియజేయగా వారి కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదన కూడా దానివల్ల మాకు ఉపయోగం లేకపోయింది. మరలా ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, రాయబారాలు పంపడం జరిగింది. అనేక మార్లు సిడిఎంఏ గారిని, ఎంఈడి గారిని కూడా కలవడం జరిగింది. అయినా సరే మా సమస్యలు పరిష్కార దిశగా కాకుండా అసలు ఆలోచన లేని వ్యక్తులుగా వ్యవహరించుట ఈ ప్రభుత్వం వ్యవహరించడం చేత మరో దారి లేక, మరో దిక్కు లేక ఇంజనీరింగ్ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితమై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఇచ్చిన పిలుపును అందుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 123 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కలిసి 9వ తారీఖు నుండి సమ్మె బాట పట్టడం జరిగింది. ఈరోజు రెండవ రోజు సమ్మె రోజు. కాబట్టి ప్రధానంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జీతభత్యాల విషయంలో, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా పెంచారు జీతాలు. మాతో సమానంగా జీవో ఇచ్చి మాతో సమానంగా జీతాలు పెంచేటువంటి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచారు, కానీ ఇంజనీర్ కార్మికులు గుర్తు రాలేదు. ఇంజనీర్ కార్మికులు చాలా అత్యవసరమైనటువంటి కార్మికులు. వాటర్ సప్లై కానీ, వీధి దీపాలు కానీ, వాచ్మెన్ డ్యూటీ కానీ, టెక్నికల్ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఇవన్నీ చాలా అత్యవసరమైనటువంటివి. కానీ ఇంత అత్యవసరమైనటువంటి విభాగంలో ఉన్నటువంటి కార్మికులు నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని గుర్తు చేస్తూ ఉంది. ఆ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మేము ఈ సమ్మె బాట పట్టడం జరిగింది. కాకినాడలో ప్రస్తుతం ఎంతమంది ఈ సమ్మె చేస్తున్నారు? ప్రధానంగా కాకినాడ పురపాలక సంఘం ఎంతమంది ఉంటారు మొత్తం? కాకినాడ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కార్మికులు 215 మంది దాకా సిబ్బంది ఉన్నారు. ఈ 215 మంది సిబ్బంది అందరూ కూడా విధులు బహిష్కరించి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుండి విధులు బహిష్కరించి సమ్మెలో కూర్చోవడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షాన ఈ సమ్మెను కొనసాగిస్తూ ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మా ప్రధానమైన ప్రస్తుతం ఇప్పుడు సేవలన్నీ కూడా నిలిచిపోయే మొత్తం అన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఏ విధంగా చెప్పాలి? ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి చోట వాటర్ అందడం లేదు, వీధి దీపాలు కూడా వెలగడం లేదు, వెలిగించేవారు లేరు. అవుట్సోర్సింగ్ కార్మికులు లేకపోతే వ్యవస్థలు నడవలేని పరిస్థితుల్లో అందరూ అవుట్సోర్సింగ్ కార్మికులే ఉన్నారు. కాబట్టి
మా ప్రధానమైనటువంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతా ఉన్నాను. ఎన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రధానంగా? ఈ డిమాండ్లో దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళారు? జీతాల విషయంలో ఈ ఇంజనీర్ విభాగంలో టెక్నికల్గా నాన్ టెక్నికల్గా పనిచేసేటువంటి వారు ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ అంటే అంత టెక్నికల్ సంబంధించిందే. ఒకవేళ టెక్నికల్ సర్టిఫికేట్ లేకపోయినా నైపుణ్యంతో కూడినటువంటి పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధానంగా మా డిమాండ్ టెక్నికల్ వర్కర్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వర్కర్కి 24,500 రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 15 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని ఈ 15 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ క్రమబద్ధీకరించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే సెలవుల విషయంలో పండుగ సెలవులు, దేశ జాతీయ సెలవులు కలిపి 72 సెలవులు ఉన్నాయి. అవి వేతన సెలవులుగానే ప్రకటించాలా, లేదంటే సెలవులుగానే ప్రకటించాలా? 2 విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇంజనీర్ విభాగం. ప్రమాదం జరిగితే మరణం తప్ప ఇంకోటి లేదు, లేదంటే అంగవైకల్యం గ్రూపే మంచాన పడాల్సిన పరిస్థితి. అలాంటి కార్మికులు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇంజనీర్ విభాగంలో. వారికి ఇప్పటివరకు ఎటువంటి ఎక్స్రేసే కానీ ఎటువంటి ప్రయోజనాలు కానీ వారి కుటుంబంలో ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ ఎవరో కల్పించలేదు. కాబట్టి ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే చనిపోయిన విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికుని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసే ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇదే వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ పనుల్లో అంగవైకల్యానికి గురయ్యి కరెంట్ షాక్ కొట్టో, లేదంటే ఫిల్టర్ బట్టలో పనిచేస్తున్నప్పుడు ఈ వస్తువులన్నింటినీ మోయడం విషయంలోనో, ఈ క్లోరిన్ విషవాయువు తగలడం వల్ల విషయంలోనో అనారోగ్యానికి గురయ్యి అంగవైకల్యంకి వచ్చినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసే ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సీనియారిటీ ప్రాతిపదికన 25 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. నిన్న వచ్చిన వరకు ఒకటే జీతం, 25 సంవత్సరాలు చేసిన వరకు ఒకటే జీతం. కాబట్టి ఈ సీనియారిటీని పద్ధతిని అనుసరించి వారి జీతభత్యాల విషయాలు వ్యత్యాసాలు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఆఖరిగా మేము కార్మికులు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కట్ చేశారు. ఎందుకు కట్ చేశారంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి 13,000 రూపాయలు జీతం ఇస్తారా? 13,000 రూపాయలు జీతం ఇస్తూ మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని మభ్య పెడతా ఉన్నారు. సంక్షేమ పథకాలని తొలగించారు. దేనికి అప్లై చేసినా సరే అమ్మఒడి రాదు, ఏ పెన్షన్లు రావు. మా కార్డులో కనుక మా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు వయసు ముదిరిపోయినా పెన్షన్ రాదు, మరి ఏమీ రాని పరిస్థితి. కాబట్టి మేము కార్మికులం కాబట్టి ఒకవేళ మనం పర్మిట్ చేస్తే మీరు ఏం చేయవలసిన పని లేదు. ఇప్పటి వరకు మీ దీక్షను కొనసాగిస్తారు? మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని, మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలో కార్మికులందరూ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈ విధంగా నిరసనలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లో వాళ్ళ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ విభాగంలో వాళ్ళ 29,000 వరకు దాని జీతాలు పెంచాలని, అలాగే నాన్ టెక్నికల్ సంబంధించిన 24,000 నుంచి వరకు కూడా జీతాలు పెంచాలన్నారు. కేవలం 13,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి జీతం అయితే ఇస్తున్నారు. వాళ్ళని ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కూడా వర్తించడం లేదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా వర్తించే విధంగా అన్ని విధాలుగా మాకు చర్యలు చేపట్టాలంటూ వీళ్ళందరూ కూడా మొత్తం కాకినాడలోని ఈ యొక్క మున్సిపాలిటీలో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రోజు 2వ రోజు అయితే ఈ యొక్క ఆందోళన బాట చేపట్టి ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో సేవలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ యొక్క దీక్ష కొనసాగిస్తామని వీళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.